హన్మకొండ జిల్లా టీఎన్జీఎస్ యూనియన్ అధ్యక్షులు ఆకుల రాజేందర్ ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శులు పెద్ద సంఖ్యలో జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య ఐఏఎస్ ను కలెక్టరేట్ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్స్ లో కలిసి పంచాయతీ కార్యదర్శుల బదిలీల నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు। ఈ సందర్భంగా ఆకుల రాజేందర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఒక ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే పంచాయతీ కార్యదర్శులను బదిలీ చేయాలని చూడడం సరికాదని పేర్కొన్నారు। 8 నెలల క్రితమే సాధారణ బదిలీలో భాగంగా పెద్ద సంఖ్యలో పంచాయతీ కార్యదర్శులను బదిలీ చేయడం జరిగిందని, తిరిగి మరల బదిలీలు చేయడం వల్ల కార్యదర్శులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు। ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి బైరి సోమయ్య, అసోసియేట్ అధ్యక్షులు పుల్లూరు వేణుగోపాల్, కోశాధికారి పనికెల రాజేష్, గౌరవ అధ్యక్షులు శ్యామ్ సుందర్, పంచాయతీ కార్యదర్శులు ఫోరం కార్యదర్శి ఇంజుపల్లి నరేష్ మరియు వారి కార్యవర్గం, పంచాయతీ కార్యదర్శి ఎండి రఫీ, వెంకన్న, అంజలి, వెంకటేశం, ఉమాకేశర్, యాదగిరి, ప్రవళిక, లావణ్య, యాకలక్ష్మి తదితరులు పాల్గొన్నారు। మరి ప్రభుత్వ మౌఖిక ఆదేశాల ప్రకారం మరి ఇస్రాయేల్ వరంగల్ జిల్లాలో ఉన్న దాదాపు 1200 పైచిలకు పంచాయతీ కార్యదర్శులు, అదేవిధంగా హన్మకొండ జిల్లాలో పనిచేస్తున్న 200 పైచిలకు కార్యదర్శులను మరి ట్రాన్స్ఫర్స్ చేసే ఉద్దేశంతో మరి వాళ్ళని ఆప్షన్స్ ఫామ్స్ అడగడం జరిగింది। మరి టీఎన్జీఓస్ పక్షాన దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం। ఎందుకంటే దాదాపు మరి జనరల్ ట్రాన్స్ఫర్స్ వచ్చి 1 ఇయర్ కూడా కాలేదు, అప్పుడు ఆల్రెడీ దాదాపు 40% మందికి ఎఫెక్ట్ అయిపోయింది। మరి దాని తర్వాత కూడా ఈరోజు జిల్లాలలో ఎక్కడ చూసినా కూడా పంచాయతీ కార్యదర్శులు మరి వారి యొక్క డ్యూటీ కర్తవ్య నిర్వహణలో భాగంగా దాదాపు ఒక్కొక్క కార్యదర్శి ₹1,00,000 నుండి 7 లక్షల వరకు కూడా వాళ్ళ గ్రామాల్లో పెట్టుబడులు పెట్టి పనులు చేయించడం జరిగింది। మరి ఇట్లా ఆకస్మికంగా మరి ఎలాంటి అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్ లేకుండా మరి మీకు ట్రాన్స్ఫర్ చేస్తామని పైనుండి ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయని చెప్పడం మరి టీఎన్జీఓస్ పక్షాన మేము కూడా మా రాష్ట్ర అధ్యక్షులు పెద్దలు మారం జగదీష్ అన్న గారికి, మా ప్రధాన కార్యదర్శి ముజీబ్ హుస్సేన్ గారికి కూడా మేము వారి దృష్టి కూడా తీసుకోవడం జరిగింది। వారు కూడా వెంటనే స్పందించి రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది, దాన్ని కూడా మరి చేయడం జరగబోతుంది। మరి మేము కూడా మా టీఎన్జీఓస్ పక్షాన గౌరవ కలెక్టర్ గారిని కలిసి ఏదైతే ట్రాన్స్ఫర్ చేయడం వల్ల రాబోయే సమస్యలను కూడా గౌరవ కలెక్టర్ గారికి మేము మరి దృష్టికి తీసుకోవడం జరిగింది। మరి గౌరవ కలెక్టర్ గారు కూడా మా పట్ల సానుకూలంగా స్పందించి మేము ఏదైతే సమస్యలు వారికి తెలియడం జరిగిందో వారు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయిన తర్వాత ఏ విషయం అనేది చెప్తామని చెప్పి మాకు స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది। మేము కూడా ఈ ప్రభుత్వానికి కోరేది ఒకటే, ప్రతి ప్రభుత్వం ఏ కార్యక్రమాన్ని తీసుకున్నా 90% కార్యక్రమాలు మా పంచాయతీ సెక్రటరీలు దిగ్విజయంగా మరి ప్రతి ఇంటింటికి ప్రతి గడప కూడా కొన్ని వాళ్ళ డ్యూటీలో వాళ్ళ జాబ్ షాట్లో భాగం కాకుండా కూడా వాళ్ళు సొంతంగా భావిస్తూ మరి ప్రభుత్వానికి మంచి పేరు తీసే దిశగా మా కార్యదర్శులు నిరంతరం కృషి చేస్తున్నారు। మరి వారు చేసే పని దాదాపు మరి పగలనక రాత్రి అనక దాదాపు సెలవులు కూడా తీసుకోకుండా నిరంతరం శ్రమిస్తున్నారు। మరి ఇట్లాంటి కష్టపడి పనిచేసే మా కార్యదర్శులకు ఇట్లా ఆకస్మికమైన తనిఖీల పేరు చెప్పి భయభ్రాంతులకు గురి చేయొద్దని మేము టీఎన్జీఓస్ పక్షాన మరి ప్రభుత్వాన్ని విన్నవించుకుంటూ ఏదైతే వాళ్ళు చర్య తీసుకోవడానికి కోరుకున్నారో దాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాల్సిందిగా మేము ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా తెలియడం జరుగుతుంది। థ్యాంక్ యూ।